నుండి మనము ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ అధ్యాయం 6వ వచనం నుండి ఇవి ఈనాడు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేస్తూ నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళుతురు. కానీ సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతములను కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదని అర్పణలను బలులను అర్పింపబడుతున్నవి. ఇవి దిద్దుబాటు దీర్ఘకాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రకారంగా లేవి అనేటువంటి గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకునే విధానంలో ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, యాజకులు ఉంటారు. ఎవరు ఉంటారండి? ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, యాజకులుగా లేవి గోత్రాలు ఎంచుకున్నాడు. అయితే ఈ యొక్క యాజకులు ఎన్నిసార్లు సంవత్సరం వెళ్ళాలి అని ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగములకు ధర్మశాస్త్ర ప్రకారంగా 3 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఇచ్చాడు ఆచరించమని. అంటే ఇక ఉన్నాయి, వాటిలో ప్రాముఖ్యమైనవి పెద్ద పండుగలు. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఏం పండుగలండి? ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ పండుగ ఆచరించడానికి ఇశ్రాయేలీయుల గోత్రము అంటే ఈ యాజకులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ ఆచరించడానికి సంవత్సరమునకు 3 సార్లు వెళ్ళాలి. ఆ మాట కూడా చదువుదాం, నా మాట చదువుదామండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 14వ వచనం నుండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 14వ వచనం నుండి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి అబీబు అను నెలలో నీవు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దినమును పురస్కరించుకొని ఇవి పండుగలు ఆచరించాలి. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం నుండి అబీబు అనేటువంటి నెలలో దశమి నాడు మీరు బయలుదేరి వచ్చారు. ఎక్కడ నుండి? బానిసత్వం నుండి, ఐగుప్తులో నుండి మీరు బయటకు వచ్చారు. కాబట్టి బయటకు వచ్చిన దినము ఏదైతే ఉందో అది అబీబు అనేటువంటి నెల. అది యోధా క్యాలెండర్ ప్రకారంగా. సో ఆ నెలలో వచ్చారు కాబట్టి మీరు ఈ పండుగలు ఆచరించాలి. ఈ పండుగలు 3 పండుగ ప్రాముఖ్యమైనవి కాబట్టి 3 పండుగలు కూడా ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మీరు ఆచరించాలి అనే విధంగా ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు. అయితే ప్రధాన యాజకుడు అనేటువంటి వ్యక్తి మాత్రం సంవత్సరమునకు ఒక్కసారే వెళ్ళి ఈ యొక్క ఇశ్రాయేలు పాపముల పరిహారార్థమై ఒక్కసారి రక్తమును బలిగా అర్పించి వస్తాడండి. ఇందాక హెబ్రీయులకు రాసినటువంటి యొక్క పత్రికలో చదివినటువంటి విధానంగా. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనమును మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను.
వాటిని నీసముగా ఎంచుతున్నాను. మీ వ్రత దినములలో జరుగు వాసనను నేను ఆజ్ఞాపింపనలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు ప్రవీణ పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనీయుడి. మీ స్వరమండలము నాదము వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము లేని నీతిని ప్రవహింపనీయుడి అంటున్నాడు. చూడండి, అంటే ఆమోసు గ్రంథము రాసినటువంటి దినపడికి దేవుడు చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధన చేయడానికి పూనుకున్నాడు. ఆ నిబంధన చేసే విధానంలో ఇక్కడ ఈ యొక్క శరీర సంబంధమైన ధర్మశాస్త్రం ఏదైతే దానిలో ఉన్నట్టు అర్పించే విధానం ఏదైతే ఉందో ఇక బలులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా పండుగలు ఆచరించే విషయం కావచ్చు, చివరికి తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక మీరు సాధించండి. ఏమంటారంటే మీరు మీ పండుగ దినములు నాకు అసహ్యమయ్యను, వాటిని నీసంగా ఎంచుతున్నాను అంటున్నాడు. కారణం ఏమిటి? అక్కడ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినట్టు ఖచ్చితంగా ఆ పండుగలు ఆచరించాలి. సంవత్సరానికి 3 సార్లు మీరు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఆ పండుగలు ఆచరించాలి చెప్పినటువంటి దేవుడు తర్వాత ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయనను సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఇశ్రాయేలుల పాప పదార్థమై ఆ బలి అర్పించి మీరు ఆయన తిరిగి రావాలి అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారంగా చేయాలి. అయితే రాను తర్వాత దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి నిబంధన ఇవ్వాలని కూడుకొని ఏం చేసినట్టే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. చివరికి పాటలు పాడే విషయంలో కూడా తెలియజేస్తున్నాడండి. 23వ వచనంలో మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనీయుడి. మీ స్వరమండలంలో నాదము వినుట నాకు మనసు లేదు. చివరికి అంటే ఆరాధన అనేది అక్కడ క్లీన్గా వస్తున్నాడండి. ఏమంటే మీ స్వరమండలంలో నాదం అంటే పాటలు పాడే విధానము కొత్తగా నీకు అంటే ధర్మశాస్త్రపరంగా పాడేటువంటి విధానము, వాయిద్యంలో వాయించే విధానము ఇవన్నీ కూడా ఈరోజు నేను అసహించుకొనిస్తున్నాను. ఎందుకు అంటున్నాడంటే రాబోయే దినాల్లో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి వస్తాడు. ఇందాక చెప్పబడినట్టు కన్యక గర్భమందు ఎవరు పుట్టారంట? యేసు అనేటువంటి వ్యక్తి పుడతాడు. వాస్తవంగా ఈ ప్రవచనం మొట్టమొదట ఎవరికి ఇవ్వబడిందంటే యెషయా ప్రవచించడం కాదు, కానీ అంతకుముందే ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రశ్నించబడింది. అంటే భవిష్యత్తులో జరగబోయే ఆ మాట ఉంది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడుగు మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, ఇక్కడ మరియు నీవు స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమునకును అనే మాట వాడుతున్నాడు. ఆమె సంతానము చూడండి, ఇక్కడ పురుషుని ప్రమేయము లేకుండా జరిగే వచ్చే సంతానం ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇది మొట్టమొదటిగా ఎవరితో చెప్తున్నారంటే ఆది తల్లి అయినటువంటి అనగా అవగారితో చెప్తున్నారు. చూడండి, మొట్టమొదటి ఎవరి గురించి చెప్తున్నాడు ఈ యొక్క మాట? నీ ద్వారా యేసుక్రీస్తు అన్నట్టు రాబోయే అంటే కొత్త చట్టము అప్పుడే చెప్పాడండి, ఇప్పుడు చెప్పడం కాదు. యెషయా గారి ద్వారా కన్యక గర్భంలో పుడతాడనే మాట తర్వాత యెషయా గారి ద్వారా మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదట ఎప్పుడైతే ఆది దంపతులు పాపం చేశారో ఆ పాపమునకు పరిహారంగా ముందుగానే చెప్పేశాడు. కన్యక అంటే నీ సంతానము లేదా ఆమె సంతానము. ఆమె అంటే ఒక స్త్రీ ద్వారా పురుష ప్రమేయం లేకుండా కలిగే సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం వస్తుంది. ఆ సంతానము అతడు తల మీద కొడతాడు. ఏ తల మీద అంటే సర్పం యొక్క తల మీద కొడతాడు. ఆయన సర్పం ఏం చేసింది? ఆయన యొక్క మడమ మీద కాటు వేసింది. చూడండి, ఇది భవిష్యత్తులో ముందుగా లేకుండా మొట్టమొదటిగా వాళ్ళు పాపం చేయకముందే ఏదో తోట ఉన్నప్పుడే చెప్పినటువంటి ప్రవచనం అది మొట్టమొదటిది. బైబిల్ అంతట్లో మొట్టమొదటి ప్రవచనం అదే. బైబిల్ అంతట్లో మొట్టమొదటి ప్రవచనం అదేనండి. అయితే ప్రాముఖ్యంగా తర్వాత ఈ పండుగల దినంలో ఇవన్నీ కూడా నేను అసహించుకొనిస్తున్నాను, నీసంగా ఇస్తున్నాను అని చెప్తూ ఎందుకు అంటున్నాడంటే ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనం.
దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఎలాగండి? ఎలాగ ఆరాధింపాలంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఈ యొక్క విధానాన్ని దేవుడు ఏర్పాటు చేయదలసి తర్వాత తన ప్రవక్తల ద్వారా ప్రవచించుకుంటూ వస్తూ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తన చిత్తం ఏదైతే ఉందో దాన్ని స్థిరపరచడం జరిగిందండి. దానిని స్థిరపరచాడు అనమాట. స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతటికి వాస్తవంగా ఈ ధర్మశాస్త్రం అనేది ఈ పండుగలు ఆచరించే విధానము, బలులు అర్పించే విధానము, నైవేద్యంలో అర్పించే విధానము ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ ఇజ్రాయేలీలు మాత్రమే చేయాలి. ఎవరు చేయాలా? ఆ ఇజ్రాయేలీలు మొత్తం అందరూ కూడా చేయాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి వెళ్ళాలి, సంవత్సరం ఒకసారి వెళ్ళాలి. యాజకులు లేకపోతే ఇజ్రాయేలీలో పండుగలు ఆచరించినట్టుగా మరి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి తప్పనిసరిగా ఆచరించాలి. ఒకవేళ ఈ రోజున నీవు క్రీస్తును అంగీకరించిన వాడవైతే బోధకులైనా సరే విశ్వాసులైనా సరే ఏ పండుగ ఆచరించాలి? ఆయన ఏమంటున్నాడు? ఈ పండుగ దినాలు నేను అసహించుకొనిస్తున్నాను, అవి నీచంగా ఎంచుతున్నాను అంటున్నాడు. అయితే ఈ రోజున క్రీస్తును అంగీకరించినటువంటి వాడు బోధకుడైనా సరే విశ్వాసులైనా సరే ఏ పండుగ ఆచరిస్తున్నావు? ఒకవేళ ఈ 3 పండుగలు ఆచరించే వాడు అయితే నీవు లేవి యాజకుడువా? చూడండి, నీవు లేవి గోత్రంలో పుట్టాలి. ఆ గోత్రంలో పుట్టిన వాడివే నీకు అర్హత ఉంది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క దేవుని ఆరాధించే విషయం లేదు. క్రీస్తు అంగీకరించిన బోధకుడివా విశ్వాసురాలువా అయితే నువ్వు ఏ పండుగ ఆచరిస్తున్నావు? చూడండి, ప్రతి ఒక్కరు కూడా బోధకులతో సహా ప్రశ్న వేయవలసి ఉంది. వాస్తవంగా అన్యులకు సువార్త ఎప్పుడు అందిందంటే పాత నిబంధన గ్రంథంలో సువార్త అందబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పౌలు గారు పిలిచిన తర్వాత పౌలు గారు అన్యులకు ఎక్కువగా బోధ చేశాడు. యేసుక్రీస్తు వారి పరిశ్రమ చేసి యేసుక్రీస్తు వారి యొక్క తన చిత్త అనగా యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం అంతా ప్రకటించాడనమాట. ఆనాటి ఆ ప్రాంతం తిరుగుతూ పౌలు గారు. కానీ ఇప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వారు, ప్రపంచంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారిపోతున్నారు. కానీ కొంతమంది బోధకులు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఇదిగో ఈ పండుగలు ఆచరించాలి. ఎవరి స్వార్థం? ఎందుకు ఈ పండుగలు నేను అసహించుకుంటున్నాను, అవి నీ సంగ్రహించుకుంటున్నాను? సాక్షాత్తు ఎవరు చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. మీ పాటలతోని ఆయుధములతో వాదించే ఆ పాటలు నాకు అసహ్యమాయను అని అంటున్నాడు. కారణం ఏమిటి? ఒకవేళ ఈ రకంగా దేవుని ఆరాధించాలి, ఇది ఖచ్చితమైన సత్యమైన విధానం అని నేను భ్రమిస్తే రేపటి దిన నీవును నీ దగ్గరకు వచ్చే ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నీవును నీ దగ్గరకు వచ్చే ప్రజలు నరకానికి వెళితే ఎవరు సమాధానం చెప్తారు? చెప్పండి. కారణం ఏమిటంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఖచ్చితంగా లోకంలో జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. వస్తున్నా నెక్స్ట్ మంత్ నుండి అదే ఒకటి బసవ బుధవారం అంట. బసవ బుధవారానికి క్రీస్తుకి ఏంటి సంబంధం? ఈస్టర్కు క్రీస్తుకి ఏమిటి సంబంధం? మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడేకి క్రీస్తు వారికి ఏంటి సంబంధం? ఒకవేళ మీరు అంటారు శుక్రవారం యేసుక్రీస్తు చనిపోయాడు కదా అంటారేమో, లేదు ఆదివారం మీరు యేసుక్రీస్తు లేచాడు కదా అంటారు. వాస్తవంగా బసవ బుధవారం ఈ మూడింటిని ఆచరించేటువంటి క్రైస్తవులు కానీ క్రైస్తవ బోధకులు చెప్పే విధానం అంతటా కూడా దేవుని వాక్యం అంగీకరింపదు. దేవుడు ముందుగా అంగీకరించాడు. ముందు దేవుని వాక్యం అలా చెప్పలేదు. మూడవదిగా ఒక చూద్దాం, ఏ పండుగ ఆచరించమని చెప్పాడు చూద్దాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏ పండుగ ఆచరించమని చెప్పాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు కనుక, ఏమిటంటే పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై, ఏంటంటే క్రొత్త ముద్ద అవుటకై
ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఆ పాతదైన పులిపిండిని అనగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి పండుగలు ఆచరించే విధానము, ఆ రొట్టెల పండుగ కానీ లేకపోతే ఆ పస్కా పండుగ కానీ ఇవన్నిటికి కూడా తీసి పారవేయండి అంటున్నాడా, ఆచరించమంటున్నాడా? మరి ఎందుకు ఆచరిస్తున్నారు? పస్కా పండుగ కానీ లేకపోతే యేసు పండుగ కానీ ఏమైనానండి ఎందుకు చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం? ఎవరి ఆత్మ నరకానికి వెళ్ళడానికి. కొరింథీ పత్రికలో ఒక చోట రాబడింది, ఆత్మను ఆత్మకుడి అన్నాడు. ఒక ఆత్మను క్రైస్తవ బోధకుడు రక్షించాలే కానీ ఆత్మవాడిగా ఉంటే ఎవరికి ప్రయోజనము? ఈ లోకంలో నీవు సంపాదించుకుంటే నీకు ప్రయోజనమేమో, కానీ రేపటిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు లెక్క అడిగితే నీవును నీ దగ్గరకు వచ్చే జనము, నిన్ను నమ్మే విశ్వాసులు ఎవరైతే ఎక్కడికి పోతారు? చదవండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కాకు సంబంధించిన ఒక పశువును వధిస్తారు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా. దాని రూపంలో యేసుక్రీస్తు బలి అయిపోయాడు. పస్కా పశువుకు పోలికగా ఒక శరీర రూపంగా వచ్చి మనిషి రూపంగా వచ్చి ఆయన బలి అయిపోయాడు. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా అంటే ఆ పాతదా దాంట్లో ఏముందట? దుష్టత్వం ఉంది, దుర్మార్గత ఉంది. ఏముందంటే ఎందుకు ఉందో దుష్టత్వము అంటే దుర్మార్గత ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే మనిషి పాపం చేస్తే నోరు లేని జంతువును బలి పడుతున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు కదా అని మీరు అనొచ్చు, వాస్తవమే. కానీ పత్రికలో ఒకసారి ఏమని రాయబడిందంటే శరీర సంబంధమైనటువంటి విధానం ఇది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆరాధించే విషయము కొత్త నిబంధన ద్వారా దేవుడు బయలుపరిచాడు అంటున్నాడు. అర్థమవుతుంది? అది శరీర సంబంధం అంటే ఛాయ, అది నీడ అయితే ఇది నిజ స్వరూపము అంటున్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో చూస్తే ఆ మాట, ఇది నిజ స్వరూపము, నిజ శరీరము, నిజముగా దేవుడికి ఆరాధించే విధానం ఇది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవండి సార్. నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఏంటంటే సత్యమును నిష్కాపట్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుదుము. సత్యము అంటే ఏంటి? నీవు క్రీస్తును వాస్తవంగా సత్యము అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక బోధకుడు కానీ విశ్వాసులు కానీ క్రీస్తుని ఏమని అంగీకరిస్తారు? యేసుక్రీస్తు నా పాపముల కోసము మరణించి తిరిగి లేచాడు అనే విశ్వాసంతో ఆయన నమ్మి బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారా క్రైస్తవంలోనికి అడుగు పెడతారు. అంతేనా? క్రైస్తవంలోనికి అడుగు పెడుతున్నారు. కానీ మరలా తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే నీవెట్ట క్రైస్తవ బోధకుడు అవుతావు, లేదా వచ్చినటువంటి వాళ్ళెట్ట క్రైస్తవ విశ్వాసులు అవుతారు. అర్థమవుతుందండి? వాళ్ళెట్ట క్రైస్తవ బోధకులు అవుతారు, ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకి క్రైస్తవ విశ్వాసం ఎలా అవుతారు? మరి ఏంటి, మరి మాకేం పండుగలు లేవా అని అనుకుంటారేమో. ఏ పండుగ ఆచరించమన్నారండి అక్కడ? నిష్కాపట్యమును సత్యమును ఇంకా పులియని రొట్టె పండుగతో ఆచరించడము. ఈ పులియని రొట్టె పండుగ క్రైస్తవులు ఎప్పుడు తీసుకొస్తారు అసలు చెప్పండి. ఈ పులియని రొట్టె పండుగ ఎప్పుడు ఆచరిస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి చాలండి. ఎప్పుడు చూసారంట రొట్టె? పులియని రొట్టె ఎప్పుడు చూసారంట? ఆదివారం రొట్టె విరిచారు. ఎందుకు ఆదివారం వాళ్ళు రొట్టె విరిచారు? ఆదివారం ఎందుకు ఇవ్వాలి? ఆయన ఆదివారం తిరిగి లేచాడు. విశ్రాంతి ధర్మశాస్త్ర ప్రకారం అమ్మ శనివారం అది. ఆయన ఆదివారం మత్తయి సువార్త చదువు. మత్తయి సువార్త
28వ అధ్యాయం లాస్ట్. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు ఏంటంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ రోజున ఆచరిస్తున్నారు. మరి ఆ తిరిగి లేచిన రోజున ఎందుకు ఆచరించాలంటే ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. అదే రోజున సంఘము స్థాపించబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు పెంతెకోస్తు అను పండుగ దినం ఎప్పుడు చేస్తారో తెలుసా? పెంతెకోస్తు అను పండుగ దినం ఎప్పుడు చేస్తారంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పస్కా పండుగ ఆచరిస్తూ 49 దినాలు గడిచిన తర్వాత 50వ రోజు వచ్చే పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. ఆ 50వ రోజున ఆచరించే విధానము ధర్మశాస్త్ర ప్రకారంగా ఇచ్చాడు. అదే రోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆదివారం లేచిన తర్వాత అదే రోజున సంఘము స్థాపించబడింది. ఏ రోజునండి? ఆదివారమున సంఘం స్థాపించబడింది. ఒకవేళ నువ్వు క్రైస్తవ బోధకుడు అయితే, క్రైస్తవ విశ్వాసురాలు అయితే శనివారమున లేదా ధర్మశాస్త్రంగా చేసే పండుగలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నువ్వు ఆచరించాలంటే ఖచ్చితంగా శనివారం నాడు వెళ్ళాలి, లేదా సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి ఆ క్రైస్తవ మందిరానికి వెళ్ళి ఆరాధన చేయాలి. నీకు క్రీస్తుకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ ఈ పండుగలు ఆచరించాల్సి వస్తే క్రైస్తవ బోధకుడికి క్రీస్తుకి ఎటువంటి సంబంధం ఉండదు. వారిని ఆశ్రయించేటువంటి లేదా వాళ్ళ దగ్గరకు వచ్చే విశ్వాసురాలు ఎవరైతే ఉన్నారో వారికి క్రీస్తుకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదొక క్రైస్తవులకి పిలబడుతున్నారేమో కానీ ఎప్పటిదాన్ని వారు దేవుడు ఒప్పుకోడు. యేసుక్రీస్తు వారు ఒప్పుకోడు. కారణం ఏమిటంటే ఆయన బలి అయిందే దేనికోసం? ధర్మశాస్త్రం కొట్టివేసి శ్రేష్టమైన కొత్త నిబంధన ఇవ్వాలని. ఇది నా రక్త మూలమైన కొత్త నిబంధన. దీనిని కాదనుకుని మరలా దానిలోకి తీసుకెళ్ళి అది ఇది కలిపి నువ్వు అందుకే నేను ఏమని పెట్టి ఇక్కడ నీవు లేవి యాజకుడివా క్రైస్తవ యాజకుడివా? నీ బోధకులకు వర్తించేది మరి మీరు క్రైస్తవ విశ్వాసుల పాత నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ అదే లేవి ఆ గోత్ర సంబంధించిన ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విశ్వాసుల క్రైస్తవ విశ్వాసులు అంటే ఏ పండుగ ఆచరించాలి? ప్రతి ఆదివారం నీకు పండుగ దినము. ఆ పండుగ దినమును ఖచ్చితంగా ఈ పుణ్యను రొట్టె పండుగ తీసుకొని ఆచరించే విధానాన్ని సాక్షాత్తు ఈ లోకానికి రక్షణ యేసుక్రీస్తు అని మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. నేను ఆచరించమని ఆజ్ఞించి వెళ్ళిపోయాడు. అదే చేయకుండా నా ఇష్టం వచ్చిన రోజు చేస్తా, వారానికి రెండవ నెలలో 1వ ఆదివారం చేస్తా, 2వ ఆదివారం చేస్తా, 4వ ఆదివారం చేస్తా. ఇది ఆజ్ఞాతిక్రమమైన పాపం చేస్తున్నా. ఒక నిమిషం చూడండి. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపము. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా దాంట్లో ఒక్కపడే చెప్పిండు, ఈ పండు తెలుగు దినమున నిశ్చయంగా చర్చదు అన్నాడు. ఇంకేమైనా చెప్పాడా? ఒక మాటగా చెప్పింది. మరి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ విధానాలు బట్టి నీవు క్రైస్తవ ఈ లోకానికి క్రీస్తుని గురించి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావు? సత్యం అనేది చెప్తున్నావా నీవు? నీ అవసరాలు తీసుకోవటానికి లేకపోతే నువ్వు మరొక విధంగా నువ్వు అభివృద్ధి పొందటానిక? కాబట్టి ప్రేమను దేవుడు ఆలోచన చేయండి. ఈ విషయాన్ని రెండింటికి ఉన్న తేడాన్ని గమనించి నిజమైన క్రైస్తవ విధానంలో జీవించడానికి పాటుపడదాం. ఇదిగో లోక సంబంధమైన అనేక సంఘాలు ఉన్నాయి. వాటిని బట్టి కాకుండా క్రీస్తు వాక్యానుసారం ఉన్నటువంటి విధానంలో మనం స్థిరపడి బలపడి ముందుకు కొనసాగినప్పుడు తగిన బహుమానం పొందుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి విధానం మనం కొనసాగిస్తూ ఈ యొక్క విశ్వాసంలో మనము గట్టిగా చేపట్టుకును కాక. ఆమేన్. అందరికీ కూడా ఉన్నాము.